అతి జాగ్రత్త. ఎర్రగుంట గ్రామంలో ఉండే యతిరాజును అతి జాగ్రత్త మనిషిని గ్రామంలో అందరూ అంటుంటారు. అతడికి చిన్నతనంలోనే తల్లి తండ్రి చనిపోగా నాయనమ్మ పెంచి పెద్ద చేసింది. కొద్దో గొప్ప ఆస్తితో పాటు అతడికి మంచి ఉద్యోగం కూడా ఉన్నది. యతిరాజు పొరుగు గ్రామంలో ఉన్న విమల అనే అమ్మాయిని వివాహం ఆడాడు. అతడికి ఆమె అంటే ప్రాణంతో సమానం. విమలకు కూడా భర్త అంటే ప్రాణమే, కానీ అతడు చూపే అతి జాగ్రత్త మాత్రం తగని చిరాకు కలిగించేది. రాత్రి వేళల్లో యతిరాజు ఇంటికి లోపల గడియలు 1కి 10 సార్లు వేస్తూ ఉండేవాడు. కూరల వాళ్లకు, అంగడి వాళ్లకు చిల్లర డబ్బులు మరీ లెక్కపెట్టి ఇవ్వడం లాంటి జాగ్రత్తలతో పాటు అతడికి మరొక అలవాటు కూడా ఉండేది. అదేమంటే అతడి దృష్టిలో నిరుపయోగమైన వస్తువు అంటూ ఏదీ లేదు. ఖాళీ అగ్గిపెట్టెలు, సబ్బు డొక్కులు, వెచ్చాల తాలూకు పొట్లాల దారాలు, కొబ్బరి పీచు, పాత కాగితాలు మొదలైనవన్నీ యతిరాజు జాగ్రత్తగా దాస్తూ ఉంటాడు. ఎప్పటి నుంచో అలా నిల్వ చేసిన అనవసర వస్తువులు అతడి ఇంట్లో కుప్పలు తెప్పలుగా పడి ఉండేవి. కాపురానికి వస్తూనే ఇంటి వైనం చూసి చిరాకు పడిన విమల నడుం బిగించి చెత్తంతా పోగు చేసి వీధిలో పారవేయబోయింది. అయితే అప్పుడే బజారు నుంచి వస్తున్న యతిరాజు కొంపలంటుకున్నట్టు కేకవేసి, అవన్నీ ఇంట్లో ఒక పక్క పడి ఉంటాయి, వాటి జోలికి వెళ్లకు, ఎంతకాలం నేను పనిమాల దాస్తూ వచ్చింది పారవేయడానికి కాదు అన్నాడు. విమల ఆశ్చర్యంగా, మరెందుకండి ఈ చెత్తంతా అన్నది. యతిరాజు భార్యకేసి పిచ్చిదాన్ని చూసినట్టు చూసి, ఎందుకేమిటి, ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదు. ఈ పరమసత్యాన్ని మా నాయనమ్మ నాకు నూరిపోసింది. ఆమె ఆఖరికి పూచిక పుల్లైనా గాల్లో కొట్టుకుపోతుంటే చూసి విలవెల్లాడేది. ప్రతి వస్తువుకు దాని ప్రయోజనం అంటూ ఒకటి ఉంటుంది. ఎప్పుడు దేని అవసరం కలుగుతుందో చెప్పలేం కదా అన్నాడు. విమల భర్తకేసి కొరకరా చూస్తూ, ఈ చెత్తతో మనకేం అవసరం కలుగుతుందో కాస్త చెప్పండి అన్నది. అలా అడుగు బాగున్నది. సరే చెప్పే జాగ్రత్తగా విను. మనం అంగట్లో సరుకులు కొన్నప్పుడు ఈ అట్టపెట్టెలకు, కాగితాలకు, డబ్బాలకు, దారాలకు కలిపే డబ్బు చెల్లిస్తుంటాం తెలుసా? అలాంటప్పుడు వీటిని పారేయడం అంటే మన డబ్బుకు మనమే చిచ్చుపెట్టినట్లు అని యతిరాజు భార్యకు ఏ సందర్భాలలో వాటిని ఉపయోగించుకోవచ్చో ఒక అర్ధగంట సేపు వివరించాడు. అయితే నెలలు గడుస్తున్నా వాటిని ఉపయోగించుకునే సందర్భం ఆ భార్యాభర్తలకు కలగలేదు. పైగా రోజు రోజుకు ఇంట్లో చెత్త చెదారం విపరీతంగా పెరగసాగింది. ఒకసారి విమల స్నేహితురాలు విమల కొత్త కాపురం ఎలా ఉందో చూడడానికి వచ్చింది. ఆమె ఇల్లంతా చూశాక, పెళ్లి కాకముందు ఇంటి శుభ్రత గురించి గొప్పగా కబుర్లు చెప్పేదానివి, మరి ఇప్పుడు ఇంటిని ఇలా అడవిలా ఉంచావేమిటి అని అడిగింది. విమలకు చాలా బాధ కలిగింది. అయినా ఆమె భర్త చాదస్తం స్నేహితురాల ముందు బయట పెట్టుకోలేక, రోజు శుభ్రం చేయాలనుకుంటూనే బద్దకిస్తున్నాను అంటూ మాట దాటవేసింది. ఆ రోజు ఆమె భర్తతో ఈ విషయం గురించి పెద్దగా గొడవ పెట్టుకున్నది. యతిరాజు కూడా బాగా కోపం తెచ్చుకొని, ఇంతకాలం బుద్ధి లేకనే ఇవన్నీ దాచాననుకుంటున్నావా? అసలు అవన్నీ ఒక పక్కన పడి ఉంటే నీకు వచ్చిన నష్టమేమిటి? ఏదో ఒకరోజు వాటి ఉపయోగం తప్పక వస్తుంది, చూస్తుండు అన్నాడు. విమలకు రామేశం అనే తమ్ముడున్నాడు. అతను ఒకసారి అక్కను చూడడానికి వచ్చాడు. చాలా తెలివైనవాడు. విమల భర్త చాదస్తం గురించి తమ్ముడితో చెప్పి ఆయన్ని మార్చే ఉపాయం ఏదైనా ఆలోచించమన్నది. రామేశానికి కూడా విమల ఇంట్లో పనికి వచ్చే సామాను కన్నా పనికిరానివే ఎక్కువగా కనిపించినాయి. అతడు బాగా ఆలోచించి విమలకు ఒక ఉపాయం చెప్పాడు. విమల మొదట సంశయించిన తమ్ముడి తెలివితేటల మీద మంచి నమ్మకం ఉండడం చేత ఒప్పుకున్నది. ఆ రాత్రి భోజనాలు అయ్యాక విమల రామేశానికి బయట పక్క వేసింది. యతిరాజు విమల మామూలుగానే ఇంట్లో పడుకున్నారు. యతిరాజు తన అలవాటు ప్రకారం తలుపులకు గడియలన్నీ చివరిసారిగా తనిఖీ చేసి వచ్చి పడుకున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి వేళ వంటగది వైపు నుంచి ఏవో ధ్వనులు వినిపించడంతో యతిరాజు ఉలిక్కిపడి లేచి విమలను కూడా లేపాడు. అంతలో నల్లటి ముసుగు ధరించిన వాడొకడు వాళ్ళ ముందుకు దూకి అక్కడ ఒక మూలగా పడి ఉన్న ఖాళీ సీసాను తీసుకుని దాన్ని గోడకు కొట్టి పగలగొట్టి వాడిగా ఉన్న భాగాన్ని వాళ్ళకు గురిపెట్టాడు. యతిరాజు భయంతో వణుకుతూ అరవవేయంతలో ముసుగువాడు అరిచారంటే ఈ చేతిలో ఉన్న సీసాతో పొడుస్తాను, మర్యాదగా ఆ గుంజ దగ్గరికి నడవండి అన్నాడు కర్కశంగా. ముసుగువాడి గొంతు భయంకరంగా ధ్వనించింది. అప్పటికే నిలువునా వణికిపోతున్న యతిరాజు కిక్కురు మనకుండా గుంజ దగ్గరకు నడిచాడు. అతని వెనుకగా విమల నడిచింది. ముసుగువాడు అక్కడ మూలపడి ఉన్న దారాలను, పురితాళ్లను తెచ్చి యతిరాజును విమలను వాటితో గుంజ కట్టివేశాడు. తర్వాత వాడు మరొకసారి వాళ్లను అరవద్దని హెచ్చరించి తాళం చెవులు తీసుకుని తాపీగా పెట్టెలు తెరిచి డబ్బు, నగలు, విలువైన బట్టలు ఒక మూట కట్టాడు. వంటగదిలోకి పోయి పాత్ర సామాగ్రినంతా ఒక గోతానికి ఎత్తాడు. యతిరాజు విమల నిలువుగుడ్లతో వాడిని చూడసాగారు. పని పూర్తి కాగానే వాడు యతిరాజు ముందుకు వచ్చి, ఈరోజు దొంగతనానికి అనుకోకుండా బయలుదేరాను, అందువల్లే వెంట కత్తి తాళ్ళు తెచ్చుకోలేదు. అయినా మీ ఇంట్లో నా పని సులువుగా తెమిలిపోయింది. అందరూ మీలాగే ఇంటి నిండా ఇలా మాకు పనికొచ్చే వస్తువులు పోగు చేసి తయారుగా ఉంచితే మాకు కత్తులు, తాళ్ళు, గట్రా ఇంటింటికి మోసుకు వెళ్లే మోత పని తప్పుతుంది అన్నాడు.
ఆ తర్వాత ముసుగువాడు ఇంటి 4 గదులు తిరిగి వచ్చి నేను ఇంట్లో ఏ దొంగతనం చేసినా వెళ్ళేటప్పుడు ఆ ఇంటిని తగలపెట్టడం ఆచారం. ఇప్పుడు ఆ పని చేయబోతున్నాను అన్నాడు. యతిరాజు అతి ప్రయత్నం మీద గొంతు పగిల్చుకొని, ఇంట్లో ఉన్న డబ్బు, విలువైన వస్తువులు అన్నీ తీసుకున్నావు కదా, ఇంకా ఇల్లు తగలబెట్టడం కూడా ఎందుకు, అంత ఘోరం చేయకు అని బతిమలాడాడు. నా ఆచారాన్ని మంటగల్పాలని చూస్తున్నావా అంటూ ముసుగువాడు యతిరాజు మీద కసుమంటూ లేచి మూలమూలలో ఉన్న ఖాళీ అట్టపెట్టెలు, కాగితాలు, కొబ్బరి పీచు, డొక్కులు తెచ్చి చావిట్లో కుప్పగా పోయసాగాడు. యతిరాజు, విమల ఏడుపు బిగబెట్టుకున్నారు. ముసుగువాడు మూటలు 2 తీసుకుని తను పోగు చేసిన చెత్త మీద అగ్గిపుల్లా గీసి పడవేసి బయటికి వెళ్ళాడు. వెంటనే యతిరాజు పెద్దగా కేకబెట్టాడు. ఆ మరుక్షణం రామేశం రొప్పుతూ లోపలికి వచ్చాడు. అతడి చేతిలో దొంగ ఎత్తుకుపోయిన మూటలు 2 ఉన్నవి. రామేశం మూటలను కింద పడవేసి వంటగదిలోకి పోయి నీళ్ల బిందెలు తెచ్చి అప్పుడే రాసుకుంటున్న మంటను ఆర్పి, దొంగ నన్ను చూసి మూటలతో పెరటి గోడ దూకలేక వాటిని వదిలి పారిపోయాడు అని యతిరాజు, విమలల కట్లు విప్పాడు. విమల కోపంగా భర్త కేసు చూస్తూ, ఈ గొడవంతా మీ కారణంగానే జరిగింది, ఎప్పుడో పనికి వస్తావంటూ అడ్డమైన చెత్తను ఇంట్లో జాగ్రత్తగా దాచారు. చూడండి, ఆఖరికి అవి ఎలా పనికి వచ్చాయో. తమ్ముడు సమయానికి లేకపోతే మీరు దాచిన చెత్తతో పాటు ఇల్లు మనం నిలువునా కాలిపోయేవాళ్ళం అన్నది. యతిరాజు ఎంతో పశ్చాత్తాపడుతూ, ఆ దొంగ నా కళ్ళు తెరిపించాడు అన్నాడు. జరిగిందేదో జరిగిపోయింది, ఇక ముందైనా నీ అతి జాగ్రత్త కాస్త తగ్గించుకోబావా అని రామేశ్వర సలహా ఇచ్చాడు. ఆ మాట వింటూనే యతిరాజు హఠాత్తుగా ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా, అవును, జాగ్రత్త అంటే గుర్తుకొచ్చింది, రాత్రి పడుకోబోయే ముందు గడియలన్నీ సరిగానే వేశాను కదా, మరి దొంగ ఇంట్లోకి ఎలా వచ్చాడంటావు విమల అని భార్యను అడిగాడు. విమల వెంటనే పోయిన దీపావళి పండుగ రోజున కాకరపు ఒత్తులు కాల్చాక కడ్డీలు పారవేయకుండా ఎందుకైనా పనికొస్తాయని చూరులో దాచారు. దొంగ ఆ కడ్డీలను తలుపు సందుల్లో దూర్చి గడి తీశాడు. చూడండి, ఇక్కడ కడ్డీలు తలుపు దగ్గర పడి ఉన్నాయి అంటూ వాటిని తెచ్చి భర్తకు చూపింది. ఇది జరిగాక యతిరాజులో అతి జాగ్రత్త బాగా తగ్గిపోయింది. తమ్ముడి సాయంతో భర్త చాదస్తానికి తగిన చికిత్స చేయగలిగినందుకు విమల చాలా సంతోషించింది. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.